ఒకరోజు వచ్చినప్పుడు ఈ పిల్లలు పాఠశాల చేయాలి, అందరిని చుట్టాలందరిని పిలవాలి, మరి అవన్నీ చేయాలని, మరి ఫస్ట్ ఈ పాప పుట్టింది కనుక మరి ఘనంగా చేయాలని ఉంటుంది కదా. అందుకు అక్కడ ఉన్న పలువురు స్నేహితులను అందరినీ పిలిచి ఘనంగానే ఈ పాపని ఇవాళ వేశారు. ఆ రోజు పాఠశాల చేసి మరి పేరు పెట్టారు. ఆ పేరు కూడా నాకు అంతగా అనిపించలేదు. లక్ష్మి అని పేరు పెట్టారు. వాళ్ళకి ఎవరు తోసిన పేరు వాళ్ళకి పెట్టుకుంటా ఉన్నారు. ఆ పాపని సరే అన్ని కార్యక్రమాలు జరిగినాయి. పాపను వెళ్ళేసారు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే నేను అలా ఉంటుండగానే ఈ పాపకి జ్వరం వచ్చింది. ఆ రోజు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఆ రోజు అంతా బాగా పాప నలిగిపోయిందేమో జ్వరం వచ్చింది. రెండో రోజు అలా ఉంది. ఆ పాప ఉంటూ అలాగ నీలంగా మారిపోయింది. జ్వరం వస్తాం నీలంగా మారిపోయింది. ఆ జ్వరం బాగా తీవ్రంగా ఉన్నప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంజక్షన్ చేశారు, చెరపై రాశారు, అరగంట పట్టమని ఇచ్చారు. మళ్ళీ అలాగే తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మరి పాపని అలాగే ఒళ్ళో వేసి కూర్చున్నాం. కూర్చుని పాప ఉన్నగా నీలంగా మారిపోయింది. ఈ పాప మారిపోతుంది, ఇలా మారిపోతుంది అన్నప్పుడు మా ఆడపడుచులు కవర్ చేస్తే మా అత్తగారు వెళ్ళి అంటే మా ఇంట్లో మా మరిగారి తర్వాత ఇంకా చిన్న పిల్లలు ఎవరు లేరు, అందరూ పెద్దవాళ్ళే. అది ఈమె మొదటిగా పుట్టింది అని వీళ్ళందరికీ చాలా కాలం అనమాట. పిల్లలంటే చాలా ప్రేమ. అందరూ అలాంటిపోతున్నారు, ఏంటి పాప ఇలాగ అయిపోతుంది, ఇలా అయిపోతుందని. అప్పుడు మా అత్తగారు చేసి అమ్మ ఏంటి పాప ఇలాగ అయిపోతుంది, ఆమె ఏడుస్తూ మా ఆడపడుచు దగ్గరికి వెళ్ళి అమ్మ పాప ఏంటి ఇలా అయిపోతుంది, జ్వరం వచ్చింది, నీలంగా మారిపోతుంది అని చెప్తున్నప్పుడు వాళ్ళిద్దరు వచ్చారు. వచ్చినప్పుడు ఇక అలాగా వాళ్ళు 5ంటికి వచ్చారు. ఇంటికి వచ్చినప్పుడు పాపను చూసి వాళ్ళు భయపడి ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళిద్దరు ప్రార్థన, నాకు ప్రార్థన అంతగా రాదు, ప్రభువా నా బిడ్డను కాపాడని అంటున్నాను. కానీ వాళ్ళిద్దరు పట్టి పెడకుండా ప్రార్థన చేస్తూ ఈ బిడ్డను స్వస్థత పరిచింది ప్రభువా, నీకు సాక్షిగా ఉంటుంది ప్రభువా, నీ నా మహిమాత్మే నువ్వు ఎందుకంటే ఈ బిడ్డను ఇచ్చింది నువ్వే కనుక ప్రాణం పోయగలిగిన శక్తి మీకే ఉంది, ప్రాణం తీయగలిగిన శక్తి మీకుంది ప్రభువా. ఆ పోవాదికి ఇక్కడ చోటు లేకుండా నీ నామానికే మహిమ తెచ్చుకోమని వాళ్ళు ఎంతగా వేడ్చి ప్రార్థన చేస్తున్నారు. నేను అలాగే ప్రార్థన చేస్తూ ఉండగా నేను ఆ పక్కన బాలేదు కదా, అలసిపోయింది, పొద్దున్నుంచి ఉందని పక్కన పడుకోమన్నారు. అలా నేను పక్కన పడుకొని ఉన్నాను. పడుకున్నప్పుడు ఒక బలమైన నా చెయ్యి అక్కడ ఆ ముఖం మీద పెట్టి నొక్కేస్తుంది అనమాట. నొక్కేస్తుంటే నాకు అప్పుడు వాళ్ళు నా చుట్టూ ఉండి ప్రార్థన చేస్తున్నారు తెలుస్తుంది. అప్పుడు నేను నా పిన్ని అని పిలిస్తే వాళ్ళు ఏం పలుకుతలేదు. పాపను ఎవరు నొక్కేస్తున్నారంటే వాళ్ళకేమీ అర్థం కాలేదు. అప్పుడు మా క్షణంలో నాకు మెలకు వచ్చింది. చూస్తే పక్కన పాప ఉంది, వాళ్ళు మోకరించున్నారు, పాప బాగా ఉంది కానీ ఇలా జ్వరంలో ఉంది. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, నేను చాలా చెప్పించి మిమ్మల్ని పిలుస్తున్నాను కానీ మీరు పలుకుతలేదు, పాపని ఇలాగా నా చెయ్యని పాప ముఖం మీద పెట్టేసి నన్ను ఎవరో నొక్కేస్తున్నారు అని చెప్పినప్పుడు అప్పుడు అది అపవాద క్రియ, బిడ్డని సంపాలని వచ్చింది సైతాన్ని. వాళ్ళు ఇంకా పట్టుదలగలిగి ఏమీ అవదమ్మా, దేవుడు ఉన్నారు మనకి, నువ్వు దేవుడు ఉన్నారని నమ్ము, దేవుడు ఉన్నారు, దేవుడు సజీవుడు, దేవుడు బతికిస్తాడు పాపనని వాళ్ళు పట్టి విడకుండా ప్రార్థన చేస్తూ అలా ప్రార్థన చేస్తానన్నాం. అక 5, 6, 7, 8, 9, 10 అయిపోయింది, 11 అయిపోతుంది. అప్పుడు ఆ టైంలో ఇంకా పాలు బాగా బలహీనంగా అయిపోయింది. పాలు పిండి ఆ బుగ్గిల్లో పోసి పడతాం, ఆ స్పూన్తో పడతాం, అలా జరుగుతుంది. ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రాణం. అలా పడుతుండగానే ఇట్లా ప్రార్థన చేస్తున్నారు. నేను ఇక అలా ఏడుస్తే మా అత్తగారు ఏడుపు, నేను ఏడుపు. అయితే మా అత్తగారు కానీ మరి వాళ్ళ నాన్నగారు కానీ మా మామగారు వాళ్ళందరూ ఇక బయట కూర్చున్నారు. వాళ్ళకి ఎవరికి భోజనాలు కానీ టీ కానీ ఎవరికి ఏం లేదు. ఈ పిల్ల చుట్టే మేము 4 ఉన్నాం. వాళ్ళందరూ బయట ఉన్నారు. కానీ బయటకు చెప్పుకుంటే వీళ్ళు మతంలో దిగిపోయారు, యేసు ప్రభువును ప్రార్థన చేస్తున్నారు అని అందరూ చెప్పుకుంటారని ఎవరు చెప్పుకోకుండా మరి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళ బాబాయిలు అట్ట ఉన్నారు. యేసు మాట బయటికి రాకుండా ఉండాలని. కానీ మేము లోపల యేసునే పిలుస్తున్నాం, రక్షకుని పిలుస్తున్నాం. రక్షకుడు వచ్చి నా బిడ్డను బ్రతికించాలని మేము దేవుని ప్రార్థిస్తున్నాం. మరి అట్లా ప్రార్థిస్తుండగా ఆ 11 దాటిపోతుంది. ఆ టైంలో మళ్ళీ కొంచెం పాలు పిండమ్మా, మళ్ళీ పూసి చూద్దాం మెలకు వస్తుందేమని. అంటే కొంచెం ప్రాణం ఉంది ఉన్నప్పుడు మేము మళ్ళీ ఆ పాలు పిండి గిన్నెతో అలా పోస్తుండగా ఎగవదిలేసింది పాలు, గొట్టకేలా
కోడి పిల్ల కుక్కమని ఎలా పడిపోతుందో అలా వదిలేసింది ప్రాణం. ఇది చూస్తే ప్రాణం లేదు, ప్రాణం వెళ్ళిపోయింది. ప్రాణం లేదు, ఇంకేం లేదు, చచ్చిపోయిందని మా ఆ చిన్న ఆడపడుచు గట్టిగా అరెస్ట్ చేసింది. ఆమె ఏడ్చింది, ఇంకేం చచ్చిపోయింది, పాప చనిపోయిందని. నేను మా అత్తగారు మా ఆడపడుచు ముగ్గురు అలా ఏడుస్తూనే ఉన్నాం. ఏడుస్తూ ఉండగా మా ఏడుపు వినిపించి ఈ బయట ఉన్నారు కదా, ఏం జరుగుతుంది అది ఏంటి గట్టిగా ఏడ్చేస్తున్నారు, చచ్చిపోయింది పాప అని వాళ్ళు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి చూస్తే పాప చనిపోయింది అని అందరం ఏడుపులను ఉన్నాం. సరే ఇంకేం చేద్దాం మరి అని అనుకుంటున్నారు. అప్పుడు మా పెద్దాడు సంది, పాప చనిపోయినా మళ్ళీ ప్రాణం వస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి, మీరు కూడా దేవుని ప్రార్థించండి, మీరు అడగండి, దేవుడు ఇస్తాడని ఆమె అలాగే చెప్తుంది, ప్రార్థన చేస్తుంది. అప్పుడు నన్ను వాదించి మనం ఏడవద్దు, కానీ యేసయ్యను అడుగు, యేసయ్య సజీవుడు, ఆయన సజీవుడైన దేవుడు చనిపోయిన వారు సైతం లేపుతారమ్మని ఆమె గట్టి విశ్వాసంతో నన్ను బలపరిచింది. ఇక అలా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అలా చేస్తూ ఇంకొక అరగంటకైనా ఈయనకైనా అంటే ఇంక చనిపోయింది కదా, చనిపోయిన బిడ్డని ఇంట్లో పెట్టుకొని ఇంకెందుకులే, ఇంకా తీసేద్దాంలే అమ్మ అని వాళ్ళ అమ్మ తండ్రి మరి వాళ్ళు వద్దంటున్నారు కదా నాన్న అని ఆవిడ ఉంది. అన్నప్పుడు కాదు, అలా చనిపోయిన బిడ్డని పట్టుకొని ఏడుస్తుంటే ఆ ఇరిగిపోరు వాళ్ళు అందరూ వస్తారు, మనకు అవమానం కదమ్మా అని ఆయన కేకలేశారు. అప్పుడు మా ఆడపడుచులు అన్నారు, ఏమి అవ్వదు, నీకు అవమానం రాదు, నీ బిడ్డను దేవుడు బతికిస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండయ్యా అని వాళ్ళకి ధైర్యం చెప్పి అలా ప్రార్థన చేస్తూనున్నాం. ప్రార్థన చేస్తున్నా మళ్ళీ అరగంటకి అమ్మ మళ్ళీ కొంచెం పాలు పిండి, మళ్ళీ పోద్దాం, నోట్లో పోద్దాం, మళ్ళీ గుట్టకేసిద్దాం చూద్దాం అని మళ్ళీ వాళ్ళు చెప్పినప్పుడు మళ్ళీ పాలు పిండి ఆ ఉగ్గినితో మళ్ళీ నోరు తెరిచి ఆ నోట్లో కొంచెం పోసినప్పుడు మెల్లిగా ఇట్లా గొట్టకేసినట్టు అనిపించింది. అంటే గొట్టకేసింది పిండి అన్న, గొట్టకేసిందా, అది మళ్ళీ పిండి పోయమన్నారు. మళ్ళీ పోసేటట్టుగా రెండో గొట్టకేసింది. దేవుని స్తోత్రం. దేవుడు మళ్ళీ చనిపోయిన బిడ్డని దేవుడు బ్రతికించాడు అనమాట. ఆ బ్రతికించినప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా ఈ బిడ్డను నాకు ఇచ్చావు, మళ్ళా జీవం పోసావు, ఇవి నీ కొరకే పెంచుతాను, ఎన్ని ఆటంకాలు ఎన్ని ఆటపోట్లు వచ్చినా సరే నేను వెనక్కి తిరగను, నువ్వు సజీవుడు అనే దేవుడు కనుక ఈ బిడ్డ నీ కొరకే, నీ మహిమ కొరకే నేను పెంచుతాను ప్రభు అని దేవుడి సన్నిధిలో నేను తీర్మానం చేశాను అనమాట. అప్పుడు ఈ బిడ్డను దేవుడు బ్రతికించాడు. కానీ మరి మా మామగారికి కానీ మరి వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నగారికి కానీ ఇంట్లో వాళ్ళిద్దరికి ఎక్కువగా ఏంటంటే మనం ఆ మతం కాదు కదా అని ఇంకా వాళ్ళు పట్టుకున్నది వదల ఆ మాట మీద ఉన్నారు. కానీ దేవుడు మేలు చేశాడు. మేలైతే కావాలి వేసి ఇప్పుడు కూడా ఉన్నారు కదా చాలామంది సహోదరులు మా దగ్గరికి వస్తారు, అమ్మ మా పరిస్థితులు ఎలాగా, మా అన్నీ చెబుతారు, మా రోగం ఇలాగా అంటారు. ఎందుకంటే ఆ రోగం వరకే చూసుకుంటారు కానీ రక్షకుని గుర్తించరు చాలామంది తగ్గు. అయినా అప్పుడు ఆ బిడ్డను బ్రతికించిన దేవుడిని నేను అడుగుతున్న ప్రభువా, నా బిడ్డను నువ్వు సజీవుడు అనే దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు నువ్వే అని నేను ఇప్పుడు నమ్ముతున్నాను కనుక నిన్ను లోకానికి నేను చాటి చెప్పాలి. ఎందరో నిన్ను ఎరక్క నశించిపోతున్నారు అయ్యా, చీకట్లో మగ్గిపోతున్నారు, నీ వెలుగును చూస్తలేదు, నీ రక్షణ కనుగొనట్లేదు, నువ్వు సిద్ధపడిన రాజ్యానికి సిద్ధపడాలంటే కొందరైనా సాక్షిగా ఉండాలి. నా జీవితంలో గొప్ప మేలు చేసాక నేను బతికింది, నేను సాక్షిగా ఉంటానని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. కానీ నన్ను బయటికి మాత్రం రానిచ్చేవారు కాదు, ఎవరితో మాట్లాడించేవారు కాదు. ఎందుకంటే మా ఇంట్లో ఉన్నవారు మా ఆడవాళ్ళు బయట కనపడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. మరి పెద్దవాళ్ళకి ఉంటుంది కదా, పక్కన అంతా మాట్లాడితే మా వాళ్ళకి ఏమో నేర్పేస్తుందని అత్తగారికి ఉంటుందా, అమ్మ అందరికీ తెలుసు కదా, మా వాళ్ళకి ఏమన్నా నేర్పేస్తే మా ఇంట్లో గొడవలు అలా నేను నేర్పేవాళ్ళు ఉన్నారులేండి, గొడవలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అలా అని మా అత్తగారికి అది ఒక అనుమానం ఏంటంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే అప్పటి వరకు నేను ఎదురు చెప్పడం కానీ వాళ్ళు ఏమన్నా సరే తలంచుకొని వెళ్ళిపోవడం అలా కలిసిపోతుంది. ఇప్పుడు ఇంతవరకు మేము గొడవలు లేకుంటున్నాం కదా, ఇప్పుడు ఆమె అనుకుంటుంది ఆమెతో వీళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళందరూ ఏమని చెడిపేస్తారేమో, ఏమో గడుస్తానో నేర్పేస్తారేమో, ఇంట్లో గొడవలు వచ్చేస్తాయేమో మా అత్తగారి భయం అన్నమాట. నాకేంటంటే వాళ్ళకి వీళ్ళకి దేవుని గురించి చెప్పాలి, దేవుళ్ళు నడిపించాలి, నా పట్ల దేవుడు కార్యం చేశారు, వాళ్ళకి కూడా చెప్పాలని ఒక ఆశ నాలో ఉండేదన్నమాట. అది నన్ను చర్చికి వెళ్ళించేవారు కదా, ఇంట్లోనే ఉండేదని. దేవుడు అలాగా నన్ను నడిపిస్తూ ఉన్నారు. మరి దేవుడు కొంతమంది సహోదరులు దేవుని ఎరిగిన వారు దేవుడు మాట్లాడతాడు, దేవుడు కనపడతాడని నాకు మొదటి రోజునే చెప్పారు. అదే నా మనసులో అది ఉండిపోయింది.
నేను దేవుని మీద ఇంత నమ్మకంగా ఉన్నాను, బయటికి వెళ్ళకపోయినా సరే, కానీ ప్రభువా నువ్వు నాకు కనపడాలి, నాతో మాట్లాడాలి. ఆ ఆశ నాలో ఉండిపోయింది. నాకు పూర్తిగా నీలో నేను ఉండాలంటే నువ్వు నాకు కనపడాలని, నాతో మాట్లాడాలని నేను ప్రార్థిస్తూ అలా ఉండేదని. పాస్టర్ గారు ఒకసారి వ్యాపారం నిమిత్తం రాజమండ్రి అటు చెన్నై అటు వెళ్తూ ఉండేవారు. ఆయన 2 రోజులు 3 రోజులు వచ్చేవారు కాదు. ఆ టైంలో నేను పాపను వెళ్ళో పెట్టుకొని ప్రార్థిస్తూ దాన్ని పడుకునే వరకు ఉండి, నేను అర్ధరాత్రి అవుతుందో తెల్లారవుతుందో ఎప్పుడవుతుందో నాకు తెలియదు. ఒకటే మాట, ప్రభువా నన్ను రక్షించు, నాకు రక్షణ దయచేయి, అలాగే నా భర్తను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు. ఇలా ప్రార్థన చేస్తూ చేస్తూ ప్రభువా మీరు నాతో మాట్లాడాలి, నువ్వు నాకు కనపడాలి అని ఇక రోజుకి తెల్లారులో దేవునితో ఇదే మాట, నాకు కనపడు, నాతో మాట్లాడని ప్రార్థిస్తూ అలాగే ఉండేదాన్ని రోజు. ఇక ఆయన వచ్చినప్పుడు, ఆయన బయటికి వెళ్ళినప్పుడు నేను ఇంట్లో ప్రార్థన చేసి, ఆయన ఉన్నప్పుడు కూడా ఇంట్లో ప్రార్థన చేస్తాను, కుదిరేది కాదు. ఇలా ఉంటుండగాను మళ్ళీ మా పక్కన కొంచెం అపవాది నన్ను చాలా భయపడతా ఉండేది. అయితే నాకు 2వ పాప కూడా పుట్టింది. 2వ పాప పుట్టినప్పుడు నేను మా అమ్మగారి ఇంటికి ఎప్పుడన్నా చోతాకి వెళ్ళినప్పుడు మా అన్నయ్య కానీ మా అక్క కానీ ఆ అమ్మవాడు ఎవరు దేవుడు అంటే తెలియదు. అయితే నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు నాకు నా బిడ్డను బ్రతికించారు అని నేను అమ్మతో కానీ అక్కతో కానీ చెప్పినప్పుడు, సరే మంచిదేనమ్మ, మంచి దేవుడే, కానీ ఆ మతంలో మనం వెళ్ళకూడదమ్మా అని. మతం కలిసి మార్గం అంటే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, నీకు 2 ఆడపిల్లలు పుట్టారు కదా, నువ్వు అందులోకి వెళ్తే మన కులం వాళ్ళు ఎవరూ చేసుకోరమ్మా, మన కులం వాళ్ళు ఎవరూ చేసుకోరు, కనుక ఆడకాళ్ళకి ఇచ్చేస్తారు ఆ పిల్లల్ని. అమ్మా నీ భర్తకి ఇష్టం లేదు, నువ్వు మా ఉత్తరం అది వదిలేయని చెప్పేవాడు మా అమ్మాడు. అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ప్రభా నువ్వు ఇంత గొప్ప దేవుడివి, నువ్వు సజీవుడైన దేవుడు, వాళ్ళు ఎందుకెలా విసర్జించినారు? అయితే నాకు గట్టిగా విశ్వాసం ఉండాలంటే నువ్వు నాకు కనపడాలి, మాట్లాడాలని మళ్ళీ అలాగే దేవుని మాకు అడుగుతూ ఉండేదని. అలా మేము ఉన్న ఇల్లు ఇప్పు తీసి పైకి కప్పేశారు, కింద గోడ కట్టలేదు. వేసవకాలం ఇలాగే మే నెలలో. అయితే ఆ రోజు ఈయన ఇంటికాడ లేదు. ఇంటికాడ లేకపోతే నాకు పండగ, ఎందుకంటే ఆ తెల్లారి నేను దేవునితో సావాసం చేయాలని. నేను అలా లోపల ఇంట్లోనే పడుకొని పాపను పడుకొని పెట్టేసి నేను మోకరించేదాన్ని. తెల్లారి నాకు ఎప్పుడు దేవుడు విడుదలిస్తే అప్పుడు ప్రార్థన చేసి ముగించి అప్పుడు పడుకునేదాన్ని. 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, టైం తెలియదు. అలా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే మా ఇంట్లో నేను అందరూ మరి అప్పుడు ఫ్యాన్లు ఉండేవి కదండి, ఫ్యాన్లు ఉండేవి కాదు, ఏసీలు ఉండేవి కాదు, ఏమి కాదు. అప్పుడు అందరూ గాలికి అందరూ బయట పడుకున్నారు, నేను ఒక్కదాన్ని అక్కడ పడుకున్నాను. అయితే మరి ఆ పిల్ల ఒక్కటే పడుకుంటుంది. ఆ పిల్ల వేసుకొని మీరు పడుకోండి ఆ గదిలోనని మా మామగారు, మా చిన్నమాది గారు వారు చివరి వేస్తున్నారు మంచం. అంత దూరం నేను వేస్తున్నాను, అంత దూరం వాళ్ళ మంచం. మా ఇల్లు పెద్దదండి, ఎందుకంటే పెద్ద సంతానం కదా. అయితే వాళ్ళ చివరి వేస్తున్నారు, గదిలుగా కట్టలేదు, వ్యాపకంగా ఇల్లంతా ఉండేది అనమాట ఇలా బాగా. అయితే వాళ్ళ చివరి వేస్తున్నారు. అది మేము ఉన్నది కాలవడ్డు అనమాట, 4-5 గదులు ఉంది. ఆ చివరి గది దగ్గర వాళ్ళు పడుకున్నారు, ఈ చివరి దగ్గర నేను పడుకున్నాను పిల్లలు. అయితే ఈ పాపను 2వ పాపకి పెద్ద పాప వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి. చిన్న పాపను మాత్రం ఆమెకి 6వ నెల నా దగ్గరే ఉంచుకున్నాను. ఆ పాపను పడుకోబెట్టి నేను అలాగే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసి ఇక ఈ మాటలే అడుగుతు. నాకు ఎక్కువ ప్రార్థన రాదండి, ఎందుకంటే నేను వాక్యం ఎక్కి వెళ్ళలేదు, చదవలేదు. నాకు తెలిసిన మాటలనే అడుగుతున్నాను. ప్రభా నువ్వు నాకు కనపడు, నాతో మాట్లాడు, నాకు విశ్వాసం దృఢపడేలాగా, స్థిరపడేలాగా నాతో మాట్లాడే నేను ఇట్లా ప్రార్థన చేస్తూ ఉండేదని. అప్పుడు ఆ రోజు ప్రార్థన చేసుకొని అప్పుడు మరి ఎంత టైం అయిందో నాకైతే తెలియదు, 12 దాటిపోవచ్చు, 1 గంట ఏమవుతుంది. ఇక అప్పుడు సరే లేచి పడుకుందామని చూస్తే ఎక్కడ నిశ్శబ్దంగా ఉంది, ఏమి సౌండ్ వినపడదు, అందరు నిద్రలో ఉన్నారు. ఇక అందరూ పడుకున్నారులే. ఇక నేను దేవుని స్తోత్రం నేనేం చేశానంటే, సరే పాప పడుకుంది, పాప పక్కనే నేను ఇలా ఇంకా వాళ్ళేనంతే, వాళ్ళంగానే రెప్పలు పడినట్టు అనిపించింది. సరే ఏంటంటే మా ఇల్లు కాలువతుంది కదా, ఆ కాలువలో నుంచి ఒక మనిషి బయటకు వస్తున్నట్టు కనిపించింది. వచ్చి మా ఇంట్లోకి వచ్చేసింది. మా మామగారు మా మధ్యగారు పడుకున్న వాళ్ళ తల దగ్గర ఉంచుంది. అయితే అంతకుముందు మా చుట్టూ ఉన్న వాళ్ళు కానీ మా అత్తగారు కానీ వీళ్ళందరికీ ఇక్కడ దెయ్యం ఉంది అనేవాడు. అయితే ఆ దెయ్యం రూపం కూడా చెప్పేవాడు నాకు. ఎలా ఉందంటే అచ్చం చిన్నాడు గొడుసులాగా ఉంటుందమ్మా ఇంటి పక్కన చెప్పింది.
మా చిన్నాడు చక్కగా ఎత్తుగా ఆ పొడి జుట్టు ఎర్రగా బాగా వైట్ అనమాట. తెల్ల చీర కట్టుకొని మీ చిన్న ఆడపడుచులాగే ఉంది చిన్న అని చెప్పింది మా ఇంటి పక్కన. మా అత్తగారు నిజంగా అలాగే కనిపించింది నాకు. అలా ఇద్దరు ముగ్గురు అంతకుముందు చెబుతూ విన్నాను కదా. ఆ చెప్పిన రూపమే నాకు ఎదురుగా వస్తుంది. ఎదురుగా వస్తుంటే అప్పుడు అనుకోని ఇదేంటి దెయ్యం నా దగ్గరికి రావటం ఏంటి అని నాకు కంగారు వచ్చి వేసినట్టుంచని కంగారు కదా గట్టిగా అరుస్తున్నాను. అరిసేటప్పుడు ఆ మనసు నుంచి దాటి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ కనపడలేదు. మళ్ళీ మెలుగు వచ్చి చూస్తే అక్కడ పడుకున్నా నేను ఎక్కడ ఉన్నాను. సైతం నా దగ్గరికి వచ్చింది, దెయ్యం నా దగ్గరికి రావటం ఏంటి. ఎంతసేపు నేను రోజు మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటే దేవునితో వాదించానండి. నేను నిత్యం నీ సన్నిధిలో నేను ఉంటున్నాను. ఇంత కష్టపడి ఇంత నీ కోసం నేను కనిపెట్టుకుని ఉన్నప్పుడు సైతం నా దగ్గరికి రావడం అయితే నాలో నువ్వు లేవు, నా ఎందుకు నువ్వు లేవు అని నేను దేవుని అడుగుతూ శోధిస్తూ ప్రార్థిస్తూ నేను అలా ఏడ్చుకుంటూ మళ్ళీ అలాగే ఇంకొక అరగంట ప్రార్థన చేసుకొని మళ్ళీ అలా పడుకున్నాను. వెళ్ళబోయేటప్పటికి ప్రభువు వచ్చి నా ముందు నుంచున్నాను. దేవుని స్తోత్రం. దేవుని చూశానండి. దేవుడు నా ముందు ఉంచున్నప్పుడు ప్రభువా నా దగ్గరికి వచ్చావా అన్నప్పుడు ఆయన నవ్వుతున్నారు. నా ఆయన చూసి నవ్వుతున్న ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇంతవరకు నేను శోధించాను, నువ్వు లేవు, నేను నమ్మింది అబద్ధం అని అనుకున్నాను, ఇది నిజమే, నువ్వు నిజదేవుడు అయ్యా, నువ్వు నిజదేవుడు, నువ్వు ఉన్నావని నేను దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఆయన నన్ను ఆశీర్వదించి అలాగా ఆకాశంలోకి వెళ్తాం నేను చూశాను. అలా ఆకాశంలోకి వెళ్ళిపోయారు ఆయన. అప్పుడు నేను దేవుడు నా పట్ల ఉన్నారు, దేవుడు సజీవుడు, చనిపోయిన వారిని నా బిడ్డను బ్రతికించిన దేవుడు నా పట్ల ఉన్నాడు, నాలో ఉన్నాడని నాలో దృఢ విశ్వాసము మరి గట్టిగా నేను పట్టుకొని అప్పుడు నుంచి నేను అందరికీ చెప్పాలి, అందరికి దేవుడు ఉన్నారని నేను అందరికీ సాటి చెప్పాలని నాలో ఒక ఆరాటం, ఆ బాధ. నేను కూర్చున్నా నుంచున్నా నాకు ఒకటే ఏడుపు, నా దేవుడిని లోకానికి చూపించాలని ఎవరి దగ్గరికి నేను వెళ్ళను, ఆ గూట్లోనే ఉండాలి, ఆ ఇంట్లోనే ఉండాలి, నన్ను బయటికి వెళ్ళనివ్వరని అలా ఏడుస్తూ ఉండే ఒకరోజు నేను ప్రార్థనకి వెళ్ళిన మా ఇంటి పక్కన రెండో ఇంట్లో ప్రార్థన పెట్టారు. అక్కడ ఒక ఆయన పాస్టర్ గారు వచ్చి ఆయన సాక్ష్యం చెప్పాడు. ఇలాగ ఇద్దరు ఆడపిల్లల తర్వాత ఒక వాళ్ళ అమ్మగారు ప్రార్థించినప్పుడు బర్నబాస్ గారు అని తెలుసు కదా మీకు, ఆయన సాక్ష్యం చెప్పారనమాట. అప్పుడు ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన నాకు బాగా పరిచయం. అంటే చక్క మాట్లాడి పలకరించి ఆయన వాక్యం చెబుతుండగా ఆ సాక్ష్యం చెప్పాడు ఆయన. అప్పుడు దేవుడు అడిగితే మా అమ్మ అడిగింది, ప్రభువా నాకు ఒక మగబిడ్డనిస్తే నీ సేవకై నేను సమర్పించుకుంటానని ఆ మొక్కుకున్నప్పుడు దేవుడు నన్ను ఇచ్చారు, నేను దేవుని సమర్పించుకున్నారని ఆయన సాక్ష్యం చెప్పారు. అప్పుడు నాలో అనిపించింది, ప్రభువా నేను మొక్కుకుంటున్నాను, నాకు ఒక మగ బిడ్డను అనుగ్రహించు, ఆ బిడ్డ అయితే నీకు సాక్షిగా ఉంటాడు అని. ఎక్కడికి వెళ్ళైనా అంటే మరి మగవాళ్ళకి స్వతంత్రం, ఆడవాళ్ళకి స్వతంత్రం లేదు కదండి. ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ స్వతంత్రం వచ్చిందండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అప్పుడు ఏంటంటే అప్పుడు ఆ టైంలో 72లో ఉండేది. 72లో అంటే ఎప్పుడు చూసుకోండి, అప్పుడు ఆడవాళ్ళు బయటికి రావడానికి లేదు, కొన్ని నెలల్లో రానివ్వరు. అయితే అదే ఇంట్లో మా ఇంట్లో రానివ్వరు, ఎవరితో మాట్లాడినెవరు. ఆ టైంలో నేను దేవుని పట్టుకొని దేవుని అడిగాను, ప్రభువా నాకు ఒక్క మగ బిడ్డనివ్వయ్యా, ఆ బిడ్డ ఇస్తే నీ సేవకై నేను సమర్పించుకుంటాను. ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఆటంకపరిచేవారు లేరు కనుక ఆ బిడ్డ వెళ్ళగలుగుతాడు. కొంతమందికైనా నిన్ను గురించి సాక్ష్యం చెబుతాడు, నిన్ను గురించి వాక్యం చెబుతాడు, కొంతమందినైనా నీ సన్నిధికి నడిపిస్తారు అని నేను దేవుని మాట ఏడుస్తూ నేను మోకరిస్తూ నాకు ఏడిపోయానండి. దేవుని ప్రార్థిస్తాం. అలా నేను ప్రార్థించగా రెండో పాప పుట్టిన తర్వాత ఆ పాపకు 4వ సంవత్సరం వచ్చిన తర్వాత ఈ బాబు మోహన్ తెలుసు కదా మీకు, మా బాబు కడుపులో పడ్డాను. అప్పటి నుంచి నేను ప్రభువా నువ్వు మగ బిడ్డ నువ్వు, ఆ బిడ్డ నీ సేవ కొరకే నేను సమర్పించుకుంటానని వాగ్దానం చేశాను. అది తీర్మానం చేసుకున్న తర్వాత దేవుడు ఆ బిడ్డను ఇచ్చారు. అప్పటికి పాస్టర్ గారు మార్చలేదు. అంతే మరి దేవుడు అంటే ఆయనకి ఇష్టం ఉండదు, ప్రార్థనకి అయితే ఇష్టం ఉండదు. కానీ మరి ఆయనకంటే చాలా భయం, ఎందుకంటే మా ఇంట్లో అందరికీ భయమే. మా అత్తగారు, మామగారు, మరుదులు, వాడబడులు ఆయన దగ్గర మాట్లాడేవారు కాదు. నేను ఒక్కదాన్ని అంటే అమ్మ నీవు ఎలాగే బాబు అని, లేదు దేవుడు మాట్లాడతారని నేను అలా ధైర్యంగా ఉండేదని.
నేను బాప్తీసం తీసుకోవాలి. మీ పాపలు ఇద్దరు పుట్టిన తర్వాత నెలకి నాకు జ్వరం వచ్చేసేది. సంవత్సరానికి ఒకసారి నెల రోజులు జ్వరం అనమాట. అలా 2 సంవత్సరాలు అలా వచ్చింది. 3వ సంవత్సరం ఇంకా అయిపోతుందని అనుకున్న టైంలో నన్ను ప్రభువా, నేను ఇలా చనిపోతే ఇన్నాళ్ళు దేవుడిని నమ్ముకున్నా కానీ రక్షణ పొందుకోలేదు, బాప్తీసం తీసుకోలేదు. బాప్తీసం తీసుకుంటే నీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతామని అంటారు. ఏంటి ప్రభా నా పరిస్థితి, నేను ఎలా చనిపోతాను అనుకో, నేను నరకానికి వెళ్ళిపోతాను కదా, నాకు రక్షణ కావాలి, నన్ను నీ బిడ్డగా చేసుకోవాలి. ప్రార్థించినప్పుడు మీటింగ్లు పెట్టారు. ఇలాగ మీటింగ్లు పెట్టినప్పుడు అక్కడ బాప్తీసాలు ఇస్తున్నారని తెలిసింది. అప్పుడు నేను మా ఆడపడుతుంది అడిగి, ఆ రోజు పాస్టర్ గారి ఇంటికాడ లేరు, నా పిల్ల నేను ఈరోజు ప్రార్థనకు వస్తానన్నా. సరే అమ్మ ఏంటమ్మా అంటే 3 రోజులు. అప్పటి నుంచి నేను దేవుడిని ఎప్పుడైతే తెలుసుకున్నా అప్పటి నుంచి నేను ఉపవాసాలు మాత్రం మానలేదు. అలా ఉపవాసం ప్రార్థన ఆ 3 రోజులు చేస్తుండగా 3వ రోజు అక్కడ బాప్తీసాలు ఇస్తున్నారు. అమ్మ పిల్ల నేను వస్తాను, ఈరోజు బాప్తీసం చేసుకుంటానంట. అమ్మో అన్నాను. ఏంటి అంటే ఆయన అంటే అంత భయం. ఆయన నన్ను ఉంచుతారు, ఆ పుట్టింటికి అని పంపించేస్తారు, ఇలా చంపేస్తారు. అంత కోపం ఆయనకి. నీకు వాళ్ళందరూ అమ్మ వద్దమ్మా, ఇప్పటికే నన్ను తిడుతున్నారు. ఇప్పుడు నా మమ్మల్ని కూడా నిన్నే వెళ్ళలేవు కదా చర్చికి, నన్ను మమ్మల్ని కూడా వెళ్ళలేవరని మరి చాలా భయపడింది. మా చిన్న అమ్మ నీకు దండం అమ్మ, మమ్మల్ని ప్రార్థన చేస్తుంది అమ్మ, నువ్వు రక్షణ పొందుతానని వెళ్ళి నువ్వు రక్షణ పొందుకున్నాక మమ్మల్ని ఎవరు వెళ్ళనివ్వరు అని అమ్మంది. నాకు కాదు దండం, దేవుడికి పెట్టుకో, నేను మాత్రం రక్షణ పొందాలన్న. అప్పుడు మరి మా పెద్దాడు బస్ దగ్గరికి వెళ్ళి పెళ్ళి నన్ను తీసుకెళ్ళి నాకు రక్షణ ఇప్పించి నాకు బాప్తీసం ఇప్పించానప్పుడు అమ్మ మరి తమ్ముడు ఏమనంటే, తమ్ముడు సంగతి దేవుడు చూసి ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఇంకా చేయడా ఏంటి, దేవుడు మారుస్తారు, నన్ను తీసుకెళ్ళి బాప్తీసం ఇప్పించమంటే అప్పుడు బాప్తీసం ఇప్పించింది. అప్పుడు నేను మా అమ్మ అక్క వాళ్ళందరూ కూడా అనేవాడు, బాప్తీసం ఎందుకు తీసుకున్నావే, పిల్లలకు పెళ్ళిళ్ళావంటే, నన్ను పుట్టించిన దేవుడు నా బిడ్డను పుట్టించాడు. అయినా ఇప్పుడు చాలా మంది అనుమానం కదా, ఆ మతంలోకి వెళ్ళిపోతే పిల్లలు పుట్టరు, ఎవరి పొలంలోకి ఇచ్చేయాలి అది ఇది అని. కానీ మనం పుట్టక ముందే మన స్థితిగతులన్నీ ముందే లెక్కించబడతాయి. మనం పుట్టిన తర్వాత ఏం మారం. ఏ పురుషుని కొరకు ఏ స్త్రీని నిర్మించాలో దేవుడికి తెలుసు కనుక ఒక స్త్రీ ఆదామును సృష్టించినప్పుడు అవ్వను సృష్టించాడు. అదే ప్రకారంగా అవ్వ కోసం ఆదాము కొరకు అవ్వను సృష్టించిన దేవుడు ఇప్పుడు ఉన్న కాలంలో కూడా అలాగే వస్తుంది. పురుషుని కొరకు, పురుషుని అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, సాటైన సహాయం చేయదని దేవుడు అనుకున్నారు కదా, మరి అలాగే ఇప్పటికీ అదే చేస్తున్నాడు. నువ్వే మతంలో ఉండు, ఏమన్నా చెయ్యి, ఎక్కడ ఏ దేవుడిని పూజించ, కానీ సృష్టికర్త మాత్రం ఆయన నిర్ణయం ఎప్పటికీ మారదు. కనుక నా బిడ్డను కూడా ఆయన సృష్టించాడు కనుక ఏ పురుషుల కొరకు ఆయన సృష్టించారు అదే పురుషులు ఎప్పటికీ ఉంటారు. మీరేం భయపడద్దు, నన్ను పుట్టించిన దేవుడు నా బిడ్డలను పుట్టించాడు, ఆయనకి నేను ఒప్ప చెప్పుకున్నాను, మీకు భయపడక్కర్లేదు అంటుంది అని సమాధానం చెప్పేదని. చెప్పినప్పుడు దేవుడు అలా దేవుని కృప వల్ల 3 ఆడబిడ్డలను ఇచ్చారు. 3కి దేవుడు మరి మా బంధువుల్లో కాకపోయినా బయట అయినా దేవుని బిడ్డలు అయితే ఏరే పొలంకి ఇవ్వలేదు, మరి మా కులంలోనే చేసుకున్నాం. అయితే అనామకులకి ఇవ్వలేదు బిడ్డల్ని, మరి ఉన్నతమైన స్థితిలో ఉన్న వారికి దేవుడు వివాహాలు జరిగించాడు. అలాగే 2 మగ పిల్లలు. దేవుడు ఇన్ని కార్యాలు ఎన్నో చేయాలంటే చాలా ఉన్నాయి, నేను అన్నీ చెబితే తెల్లారిపోతుంది. నా అనుభవంలో దేవుడు నాతో మాట్లాడారు, ఎన్నోసార్లు మాట్లాడారు, ఎన్నో అద్భుతాలు దేవుడి ద్వారా నేను మరి పొందుకున్నాను అనమాట. మా చిన్నమ్మాయి మా పిల్లలు లేరు, ఆమెకి పెళ్లి చేశాం, 9 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు లేరు, చాలా శోధన. మరి వారి అత్తగారి దగ్గర బంధువులు కూడా తెలిసిన వాళ్ళు చాలా నిందిస్తున్నారు ఆ బిడ్డను. అయితే మేము చాలా మందికి ప్రార్థన చేసినప్పుడు అప్పటికి పాస్టర్ గారు మరి దేవుడు నమ్మకుండా దేవుడు చాలా అద్భుతం చేసి ఆయన మార్చారు. ఆయన దేవుడు దైవజనుడిగా మార్చారు. నా బిడ్డను దేవునికి అర్పించుకుంటాను అనుకుంటే నా భర్తను కూడా ఆయన మార్చుకున్నారు. ఇలా మేము దేవుడి సేవలోకి వచ్చిన తర్వాతే ఆ బిడ్డకి పిల్లలు లేనప్పుడు అలా ప్రార్థన చేసి దేవుడు ఆ బిడ్డకి 2 పిల్లల్ని ఇచ్చారు. అవి 2 పిల్లలు, బాబుకి 10 ఏళ్ళు ఉంటాయి, పాపకి 8 ఏళ్ళు ఉంటాయి. అయితే ఆ బిడ్డలు ఎంతో సంతోషంగా పెంచుకుంటున్నారు. అదే టైంలో మా పెద్దలుడు అతను చనిపోయారు. అంటే ఆయన దేవుడి పిలిపి వచ్చింది, ఆ బిడ్డకు వచ్చి ఆయన చనిపోయారు. ఆ పరిస్థితిలో మా కుటుంబం చాలా దుఃఖంలో మునిగిపోయి చీకట్లో ఉన్నాం. ఎందుకంటే ఆ తండ్రి అలసమాతగా చనిపోవటంలో 2 మగపిల్లలు అది మనసులో పెట్టుకొని టైఫాయిడ్ జ్వరం కింద వచ్చేసి బిడ్డలు 2 చాలా బలహీనలు అయిపోయారు. అయితే ఆ బిడ్డలు బాగోలేదని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ 2
ఒక్కొక్క హాస్పిటల్లో నన్ను వేరే హాస్పిటల్ అదే హాస్పిటల్ ఖాళీ ఉండేమో ఆ హాస్పిటల్లో ఇద్దరు పిల్లల్ని జాయిన్ చేశాం. ఇలా జాయిన్ చేసినప్పుడు మా రెండో అమ్మాయికి ఆ పిల్లలు చిన్న పిల్లలు ఆమె డెంగీ జ్వరం, ఆ టైంలో డెంగీ జ్వరం వచ్చిందంటే చాలామంది టపాటప ఎగిరిపోతున్నారు. మరి డెంగీ వచ్చినప్పుడు వాళ్ళ శరీరం అంతా మచ్చలు వచ్చి ఆ మచ్చల్లో నుంచి బ్లడ్ వచ్చేసి చనిపోవటం చాలామందిని చూసాం. అలా జరుగుతుండగా ఆమెకి డెంగీ జ్వరం, ఆమె హాస్పిటల్ వేసాం. మరి మూడో అమ్మాయి ఆమెకి బ్లడ్ కలిదిరిగి పడిపోతే ఆమె హాస్పిటల్లో. అలాగే మా పెద్ద బాబుకి పాప పుట్టాడు 5 సంవత్సరం. ఆ బిడ్డ కూడా జ్వరంతో కలిదిరిగి పిడిచి వచ్చినట్టు పడిపోతే ఆ బిడ్డని హాస్పిటల్. ఇక అందరం హాస్పిటల్లో ఉన్నాం. పాస్టర్ గారికి ఆ టైంలోనే బాగాలేదు. ఆయన చాలా అప్పుడు కంటి ఆపరేషన్ చేసుకుని ఇక్కడ ఆయన కాళ్ళు చేయి పడిపోయి దేవుడు మరలా నడిపించారు, మాటలు ఇచ్చారు. ఆయన మంచాన్ని ఉన్నారు. అయితే ఆయన మంచాన్ని ఉన్నప్పుడు మా విశ్వాసలే ఆయనకు ఆహారం పెడతాం కానీ మంచి చెడ్డ చేస్తాం కానీ. అయితే మా కుటుంబం అంతా హాస్పిటల్లోనే ఉన్నాం. ఇలా ఉంటుందండి. ఆ పాప గురించి చాలా భయం వచ్చింది. ఎందుకంటే ఆ కాంతి తగ్గిపోతుంది. అలా 8,000 ఉన్నదల్లా 80,000 ఉన్నదల్లా 8,000కి వచ్చేసింది. ఆ నైటు డాక్టర్ గారు వచ్చి చూసినప్పుడు మీకు లాభం లేదు, తెల్లారి వరకు ఉంటాం, నమ్మకం లేదన్నారు. అప్పటికే అలసిపోయి ఉన్నాం మేము. చాలా భయము. ఎందుకంటే లేక పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆ పిల్లలకి తల్లి లేకుండా అయిపోతుంది. ఇప్పుడే 1 నెల అయింది. ఈ బిడ్డలకు తండ్రి లేకుండా అయిపోయాడు. ఈ బిడ్డలకు తల్లి లేకుండా అయిపోతుందా, ఏంటి పరిస్థితి అని, ప్రభువా ఏంటయ్యా ఈ పరిస్థితి అని నేను మనిషితో మాట్లాడుతూ నేను ఉన్నప్పుడు ఇట్లా మచ్చలు వచ్చినప్పుడు ఆమె ఎలా కోమలోకి వెళ్ళిపోతుంది. నేనే అక్కడ ఉన్నాను, అందరూ బయట వరండాలో ఉన్నారు. నేను మాత్రం ఆ పిల్ల దగ్గర అలా పట్టుకొని అలాగే ఏడుస్తూ ప్రార్థన చేస్తూ కూర్చున్నాను అనమాట. ఇలాగే మంచం మధ్యలో పాపం బెడ్ మీద ఉంది. నేను ఇలా కూర్చొని ఏడుస్తూ అలా కూర్చొని ఉన్నాను. అలా ఉండి ఆమె కొంచెం వెళ్ళి వస్తుంది. అమ్మ అంది. ఏంటమ్మా అంటే, అమ్మ నాకు మచ్చలు వచ్చినాయి అమ్మ అంది. వచ్చేసింది అంటే నిజమేనమ్మా, ఆ మచ్చలు అంటే మళ్ళీ ఎక్కడ బెదిరిపోతుందని. లేదమ్మా నీకు అలా కనిపిస్తుంది కానీ ఏం కాదు, అది మచ్చలు కాదండి అని నన్ను అంత ధైర్యంగా ఉంటుందని. సరే అని మళ్ళీ కళ్ళు మూసేసింది, కోమలోకి వెళ్ళిపోతుంది. నేను ప్రభువా ఏంటి మచ్చలు కూడా వచ్చేస్తున్నాయి, బెడ్ వచ్చేస్తుంది, చనిపోతుంది, డాక్టర్ చూస్తే ఇలా అన్నారు కదా అని నేను అలా ఏడుస్తూ కూర్చొని ఉన్నాను. కూర్చొని ఉంటే నేను ఇలా కూర్చొని ప్రార్థన చేస్తూ కూర్చుంటే ఆయన వచ్చి ఇక్కడ నుంచున్నారండి. దేవుని స్తోత్రం. ఆయన నుంచొని ఇక నా ఇంకా చూసి నవ్వుతుంది. అప్పుడు నేను మాట్లాడుతున్నాను, ప్రభువా ఏంటయ్యా ఈ పరిస్థితి, నిన్నగాక మొన్న పెద్దలు చనిపోయి తల్లి లేని బిడ్డలు అయిపోయారు. ఆ బిడ్డలు ఆ మంచాల మీద ఉన్నారు. ఈ బిడ్డ ఈ స్థితిలో ఉంది. ఈ బిడ్డలు ఈ పసి బిడ్డలు తల్లి లేని బిడ్డలు అవుతారా, ఏంటయ్యా ఇది అని నేను దేవుని నిందిస్తూ ప్రార్థిస్తూ ఏడుస్తున్నాను అనమాట. ప్రభువా నువ్వు చూడవా, ఏం చేయాలి అంటే నవ్వారు. ఊరుకు అన్నట్టుగా అన్నారు. అంటే నీ చిత్తమయ్యా అనుకుంటే నేనున్నా. ఆయన నన్ను చూసి నేను నవ్వి వెళ్ళిపోయారు. బిడ్డను తాకినట్టుగా నాతో మాట్లాడినట్టుగా లేరు కానీ వచ్చి నుంచున్నారు. ఆయన అటు నుంచున్నారు, నేను ఇటు నుంచున్నా. ఎవరైనా పలకరిస్తాకు వచ్చినప్పుడు అయ్యా చూడు మా బిడ్డ పరిస్థితి ఎలా ఉందో అని మాట్లాడతాం కదా. అలాగే దేవుడితో నేను మాట్లాడుతున్నాను, ఇవన్నీ చెబుతున్నాను. ఆయనకి తెలియదు, ఆయనకి అన్నీ తెలుసు. నేను ఇలా దేవుడితో